జై ఇన్సాన్. చాలాసార్లు నేను ప్రధాన వక్తగా వెళ్తూ ఉంటా. చాలాసార్లు నాకు ఆ గొప్ప అవకాశం చాలాసార్లు వస్తూ ఉంటుంది. గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటా. అక్కడ కూడా చాలా వెసులుబాటు ఉంది నాకు. ముఖ్య వక్తగానో ప్రధాన వక్తగానో ఏదో తోక ముందు పెట్టి విశిష్ట అతిథో ఇంకేదో పేరు పెట్టి ఫస్ట్ కూర్చోబెడతారు పైన స్టేజ్ మీద. ఇక లాస్ట్కి జనాలందరూ వెళ్ళిపోయాక ఖాళీ కూర్చున్నప్పుడు మాకు మైక్ ఇస్తారు. అప్పుడు ఏం చేయి చాలా కొన్ని రోజులు బాధపడి మా తమ్ముడినిగా మనం ముంగట జనం లేరని అనుకోవద్దు, ఎక్కడో జనం ఉన్న వాళ్ళకు మనం చెప్తున్నాం అని ఈ మైకు జేబులో పెట్టుకోవాలి, సెల్ ఎదురుగా వీడియో పెట్టుకోవాలి అది ఇక మాకు మేము సైకాలజికల్గా ఫిక్స్ అయిపోయినాం అనమాట. కాకపోతే ఆ విగ్రహావిష్కరణలో ఆ సభలు సమావేశాల్లో వక్తలు వ్యక్తుల గురించో వ్యక్తి ఆరాధన గురించో లేనిపోనివి పోలికలు చేస్తూ అభినందనలు అవే ఎక్కువగా అనిపిస్తూ ఉండేవి. కానీ ఇక్కడ పొద్దున్నుంచి కూర్చున్న క్షణం నుంచి మెర్సీ మార్గరెట్ గారి నుంచి స్వేచ్ఛ సిస్టర్ తర్వాత అరుణక్క అందరూ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అనిపించింది అసలు ఇట్లాంటివి కదా నిజంగా జరగాల్సిన సభలు. ఇప్పుడు ఎప్పుడో పుట్టాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్, బుద్ధుడు, పూలే, సాహు మహారాజు, లేదా అమ్మ గోల్డ్ మ్యాన్, ఫ్రాన్సిస్ రైట్, క్లారా జెట్కిన్, లేకపోతే చార్లెస్ బ్రాడ్లా, రాబర్ట్ గ్రీన్, ఇంగర్సాల్, ఇంకా ఎవరి పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. సావిత్రిబాయి పూలే, రమాబాయి, ఎన్నో పేర్లు చెప్పుకుంటాం. వాళ్ళు పుట్టారు, పనిచేశారు, రాశారు, చనిపోయారు. ఇప్పుడు అవి చదువుతున్నప్పుడు మనకు బాధ కలిగి మాట్లాడుతున్నాం. కానీ మన మధ్య బాధ పడుతూ దాన్ని ఎదుర్కొన్న వాళ్ళు కదా నిజమైన హీరోలు హీరోయిన్లు. వీళ్ళని ప్రజెంట్ చేయడంలో మనం విఫలమవుతున్నాము. రైట్? ఇప్పుడు పడిపోకుండా ఉంటే దానిగా పెరుగుడద్దు పెంచేసి లాగారు ఎక్కడికో కలిపేసింది. సో ఇప్పుడు నా ముందు చాలా విషయం ఉంది, నేర్చుకోవడానికే వచ్చాను నేను. మీరందరూ మేము చదువుకునే పుస్తకాలు రాసిన వాళ్ళు. ఎప్పుడు పత్రికలు చదివిన అందులో కవిత్వాలతో వ్యాసాలతో రకరకాల సమకాలీన అంశాలను విశ్లేషిస్తూ రాసిన మీ అక్షరాలతో మేము పెరిగిన వాళ్ళం. కాకపోతే ఈ ట్రోలింగ్ వల్ల మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. లేకపోతే ఈ కవులు రచయితలు వీళ్ళ మీటింగ్కి నాకు పెద్ద అర్హత కూడా ఉండదు. అయితే ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రాసేటోనే నేను. ఇందాక ఇప్పుడే ఒకటి ఫేస్బుక్ చూస్తే 10 సంవత్సరాల క్రితం నీ మెమొరీ అని వచ్చింది. ఏమని వచ్చిందనంటే నేను రాసిన 4 లైన్లు. నానమ్మ, ఓ నానమ్మ, కిందేడు మీదేడు 14 లోకాలు ఉన్నాయని చెబుతావు కదా, ఎక్కడెక్కడ బాత్రూమ్లు ఉన్నాయో చెప్పరాదు అని రాసిన. ఎన్ని లోకాలు ఉన్నాయి కదా, బాత్రూమ్స్ ఏ లోకంలో ఎక్కువ ఉంటాయి అని రాసిన. అంతే. ఏం అది పెద్ద పుస్తకం కాదు, వ్యాసం కాదు, కవిత్వం కాదు, పద్యం కాదు, రచన కాదు, విశ్లేషణ కాదు, వీడియో కాదు, ఆడియో కాదు, ఏది కాదు. ఏ స్మాల్ సెంటెన్స్. అలా రాసి రాసి నాలాంటి వాళ్ళందరినీ దోస్తులను చేసుకొని ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఏదన్నా కాంటెంపరీ ఇష్యూ వస్తే దీని మీద బైరి నరేష్ నాస్తిక్ ఎలాంటి కౌంటర్ పదం రాస్తాడని దాకా వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోతున్నప్పుడు సంబరపడ్డాం. కానీ దాంతో పాటుగా సైమల్టేనియస్గా ప్యారలల్గా ఆల్రెడీ పీఠం ఎక్కి కూర్చున్న పెద్ద మనుషులకు దీని మీద అసూయ ఉంటుందని, వాళ్ళు బ్రాండెడ్ పర్సనాలిటీస్ డమ్మీ అవుతున్నారని వాళ్ళ నుంచే మొదటి ట్రోల్. నాకు మల్లేశ్వరి మేడం, తులసి అక్క ఈ అంశం మీద ఒకటి ఉంది, నువ్వు రాయాలి అని అంటే నా వల్ల కాదని నేను వదిలేసిన. తర్వాత మళ్ళీ నా మీద దాడి జరిగి అసలు నేను మాట్లాడకుండా చేసినప్పుడు నా ఉనికికి ప్రమాదం వస్తుందని ఆ కోర్టు చుట్టూ మళ్ళీ 2 కేసులు ఎదుర్కొని జనవరి 1వ తేదీ సంఘటన జరిగాక
దీంతో తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఇప్పుడు ఇంక అవకాశం ఉందా అని అడిగా. ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళాల్సిన మీటింగు ఈ ట్రోలింగ్ వల్ల ఆగిపోయింది, నువ్వు వస్తే ఇబ్బంది అవుద్దని. ఆ రోజు ఖాళీగా ఉండి ఈ మీటింగ్కు ఆ లాస్ట్ మీరు చదివే బుక్లో లాస్ట్ పేపర్ నాదే, అంతే కదా. బహుశా లాస్ట్ నిమిషంలో ఓకే చేసి ఇచ్చేసినట్టున్నారు. అయితే ఇందాక వీళ్ళు మాట్లాడుతుంటే ఎప్పుడు నాది గుండె బండనే, అస్సలు కనికరం ఉండదు నాకు. ఇప్పుడు ఈ క్షణం మా అమ్మ చచ్చిపోయిందనే మెసేజ్ వచ్చినా అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించే రకం నేను. ఈవెన్ నా కడుపులో పుట్టిన కొడుకులో నన్ను కట్టుకొని జీవిస్తున్న నా సహచరం ఇక శాశ్వతంగా లేరు అనే వార్త విన్నా కూడా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇమ్మీడియట్లీగా చేయాల్సిన వాటిలో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలని ఆలోచించటమే తప్ప హరిబరి అయ్యేటోని కాదు, ఏడ్చేటోని కాదు, ఉరికేటోని కూడా అసలే కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో అక్క చెప్తుంటే నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే 3 days బ్యాక్ నా పెద్ద కొడుకు, వాడి పేరు జాక్ అంటే మళ్ళీ యేసు బిడ్డ అనుకునేది. అడవి పిలిచింది అనే పుస్తకంలో జాక్ లండన్ ఒక మాట రాస్తాడు, నేను తరతరాలుగా కుంగి కృషించి నశించిపోయే ఒక గ్రహంలో ఉండాలనుకోను, దేదీప్యమానంగా వెలుగులు విదజిల్లి కాసేపైన ప్రకాశాన్ని చిమ్మే ఒక ఉల్కాపాతన అవ్వాలనుకుంటాను అని చెప్తాడు. అప్పుడు మా కొడుకు నిక్నేమ్గా జాకు అని పేరు ప్రశ్నోదయ్, ఇప్పుడు 8th క్లాసు. వాడన్న మాట గుర్తుకొచ్చింది తులసి యొక్క మాట్లాడుతుంటే. నాకు కూడా ఇప్పుడు ఆ మాట చెప్తుంటే కన్నీళ్ళు వస్తాయేమో అనిపిస్తాను, కానీ రావద్దు. రానియా ఏమన్నాడంటే, డాడీ నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ, వాడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ నువ్వు జాకుతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, జాకు వాళ్ళ నాన్న దేవుళ్ళని నమ్మడు అని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ మా ఫ్రెండ్కి చెప్పిందట. గత వారం రోజుల నుంచి వాడు నాతో మాట్లాడలేడని చెప్పి. ఐఎమ్ వెరీ సారీ మై డయర్ సన్, నువ్వు గర్వపడే ఫాదర్ని రా, నువ్వు గర్వపడే ఫాదర్ని నేను. కానీ అసలు ఏమి మతం, జస్ట్ ఆఫ్టర్ ఆల్ 8th క్లాస్ కొడుకు వాడు ప్రతి మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ దాకా కలిసే ఉంటారు కదా. వాళ్ళ ఫాదర్ వాడు మనిషా, ఎంత పనికి మాలినోడాడు, వాడికి ఏం చైతన్యం ఉంది. నిజంగానే నా కొడుకు బ్యాడ్ హ్యాబిట్ ఉంటే తన్నాండి మీరు, నేల ప్రవృత్తుంటే వాడు నా కొడుకు చూడకండి, జైల్లో పెట్టాడు మీరు, తోసేయండి యూజ్లెస్ పిల్లలు. ఏ ఆడపిల్లలు వాడు కామెంట్ చేస్తే తన్నండి, అవసరమైతే చంపేయండి, తొక్కలేదు. వాడు ఉంటే ఎంత లేకుంటే ఎంత. నాకు పుట్టినోడే నా కొడుక, అదేం కాదు కదా. వాడు అన్నది గుర్తొచ్చి ఇలా రాసుకొని స్టార్ పెట్టి అసలు ఏమేమో మాట్లాడదాం అనుకున్నా. అలాగే అక్క ఇందాక చెప్పింది కదా, ఈ పాతివ్రత్య సత్యవతిని, నేను గొప్పదాన్ని, శీలవంతురాన్ని, గుణవంతురాన్ని, మంచిదాన్ని, మంచి పేరు ఉంది, ఇక పోతుంది నాకు వీరి వల్ల పోతుందనే షైనెస్ వదిలిపెట్టమని. అప్పుడు మా మిసెస్, తను ఒక స్కూల్లో టీచర్, ఒక 20 మంది పైగా ఉండే స్కూల్లో ఓపెన్లో ర్యాంకు కొట్టింది ఆమె. నా ఆలోచనలకు విలువనిచ్చి నువ్వు ఉద్యమం వైపు వెళ్ళు, నేను ఉద్యోగం వైపు వెళ్తా అని చెప్పి డిఎస్సికి కూర్చొని డిఎస్సి జాబ్ కొట్టి ఇక నువ్వు ఎక్కడ చందాలు అడుకోక్కర్లేదు, బస్ కిరాయిలేవని బాధపడక్కర్లేదు, లేదా నువ్వు ఏం పని చేస్తావురా, జనం మీద పడి బతుకుతున్నావురా అనేటువంటి నింద నీకు అక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను. టుడే అన్వర్డ్స్ నేను నీకు గార్డియన్ని, నువ్వు ఇప్పటి నుంచి హౌస్ హస్బెండ్ని, హౌస్ వైఫ్ కాస్త ఇప్పుడు ఎంప్లాయిడ్ అయ్యాను, నువ్వు హౌస్ హస్బెండ్ ఇప్పటి నుంచి, నేను భర్త పెన్షన్ ఇప్పటి నుంచే ఇస్తాను, ఈ ప్రభుత్వం రిటైర్ అయినాక నాకు పెన్షన్ ఇస్తుంది కానీ నేను ఈ రోజు నుంచే ఇస్తానని చెప్పిన నా భార్యతో ఆమె ఎంటైర్ 11 yearsలో ఎప్పుడు స్కూల్కు లేట్గా వెళ్ళడానికి ప్రయత్నించదు, వెళ్ళదు. అవసరమైతే 5 నిమిషాలు లేట్ అవుతున్నా అంటే హాఫ్ డే లీవ్ పెట్టుకుంటుంది. అదే టైంకి వెళ్ళిపోయి లీవ్ పెట్టని అడిగేటువంటి మనిషితో తన చుట్టూ ఉన్న 23 మంది ఉపాధ్యాయులు, ఐఎమ్ సారీ టు సే, నేను వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు, ఎక్కడో ట్రోల్ జరిగి నేను జైల్లోకి వెళ్తే ఆమెను వెలివేశారు, నన్నేమో అక్కడ సింగిల్ సెల్లో పడేశారు, అండా సెల్ అంటారు. నాకు ఎవరు ఎదురుగా ఏం కనిపించరు, ఏమీ ఉండదు.
ఓకే, నేనే ఉంటాను, నాతో నేనే అని ఏది ఉండదు. అంటే మీరందరూ ఉన్నారు వారం తర్వాత అంటే మీరు రాసిన పుస్తకాలకు నాకు దారి దొరికి మా ఆవిడ మొదటిసారి విజిటింగ్కి వచ్చేప్పుడు ఒక బంచ్ ఆఫ్ బుక్స్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల మీరు అందరూ పుస్తక రచయితలుగా నాతో ఉన్నారు. నా ఒంటరితనాన్ని పోగొట్టారు మీరు. కానీ ఆవిడ స్కూల్లో ఒంటరితనాన్ని ఫీల్ అయినా అని చెప్పింది వచ్చాక. ఈ సమాజం ఈ సంఘం నా మొదటి భార్య, నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు రెండో భార్యవే అని చెప్పావు. నువ్వు ఎట్లా ఫస్ట్ భార్యతో ఉంటావు నాకు తెలుసు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పోలీసు దెబ్బలు తిన్నాము, అనేక సార్లు స్టేషన్లో ఉన్నాము, ఇబ్బందులు ఎదుర్కొన్నాము, అనేక రకాల సందర్భాల్లో ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళాము, జైల్లోనే ఉన్నాము, ఎన్నో వెళ్ళాము. కానీ వాటన్నిటికంటే నేను జనాల మధ్య ఉండి జనాలు నా వైపు వింతగా విచిత్రంగా నన్ను ఏదో చేయకూడని పని చేసిన వ్యక్తిగా చూస్తూ ఉంటే భరించలేకపోయాను. లోపల నువ్వు ఒక్కడు ఎలా భరించావు అని అన్నప్పుడు బాధ అనిపించింది. ఏం నేను చేసిన తప్పేంది? ఇదే ఖమ్మానికి చెందిన అమ్మాయి ఆమె. మేము అంటే తిరగడం తప్పనట్లేదు, మేము పార్కుకి ఏమి వెళ్ళలేదు, సినిమాలకి ఏమి వెళ్ళలేదు, ఎంజాయ్ ఏం చేయలేదు, మన లవ్ మ్యారేజ్ కాదు, చాటింగ్ చేయలేదు, ఏది లేదు. నేను ఒక డబుల్ పీజీ చేసి నాకు కులం వద్దు, కట్నం వద్దు, ఆచార వ్యవహారాలు వద్దు, తాళి కట్టను, మట్టెలు పెట్టను, పూజారితో సంబంధం లేకుండా మెడలో దండేసి, లేదా దండ కూడా అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సైన్ చేసి నాతో జీవితం పంచుకునే వ్యక్తి కావాలి, నాకు చదువు ఉంది, సంపాదించే శక్తి ఉంది, సంపాదిస్తున్నాను, పోషించడం కలిసి బతుకుతామని ఒక వేదిక మీద చెప్తే మేము ఒక సోషల్ కాంట్రాక్ట్తో సామాజిక ఒప్పందం చేసుకొని భార్యాభర్తలుగా జతగా జీవిస్తూ మేము మా పౌరులుగా జీవిస్తూ ఏ పొరపాటు లేకుండా ఒకరోజు పెద్దల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేకుండా, కోర్టుకు వెళ్లకుండా, పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, ఎవరి సొమ్ము తినకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎక్కడ ఎవరిని అవమానించకుండా, చిన్న చీమంతా కూడా ఎవరికి హాని చేయకుండా మేము బతుకుతున్నామే. మేము చైతన్యం కలుగుండడమే తప్ప, అందరిలో మూసుకొని పండకుండా నోరు తెరిచి మాట్లాడమే తప్ప, ఆలోచించడమే తప్ప మేము దేశభక్తులం కదా. మాకు ఎక్కడిస్తారు దేశభక్తి సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తే చెప్పండి, మేము దరఖాస్తు చేసుకుంటాం. మాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా. మేము కాలుష్యం చెయ్యం, మేము సౌండ్ పొల్యూషన్ చెయ్యం, డబ్బులు వేస్ట్ చేయం, ఆహార పదార్థాలు వేస్ట్ చేయం, టైం వేస్ట్ చేయం, మాకు వచ్చే డబ్బు వేస్ట్ చేయం, ఎదుటోళ్ళ టైం వేస్ట్ చేయం, ఎదుటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టం లేదా వృధా చేయం. ఏం మాలో ఒక చిన్న వెంట్రుకంతో పొరపాటు చూపించి నువ్వు దేశభక్తుడు కాదని మా ముఖాన పడేయండి. ఎడ దొరుకుతుంది మాకు మేము నిజమైన దేశభక్తులు అనే సర్టిఫికేట్ ఎడ దొరుకుతుంది? ఎవరు ఇవ్వాలి? మేము కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న చారువాక లోకాయుతుల నుంచి మొదలుకుంటే ఇదే ఖమ్మంలో క్రాంతికర న్యాయం రాసిన పుస్తకాన్ని తగలబెట్టి, ఆయన ఇల్లును తగలబెట్టి, ఇక్కడ పెద్ద దుకాణాలు బంద్ పెట్టి ర్యాలీ చేసిన లేవా? తస్లిమా నస్రీన్ లాంటి వాళ్ళని ఏకంగా ప్రెస్ మీట్లోనే కొట్టిన సందర్భాలు లేవా? అడుగడుగున గాయాలు, అడుగడుగున ప్రశ్నించే గొంతులు ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తూ అన్ని దశల్లో అన్ని సందర్భాల్లో ఎత్తునే ఉన్నారు కదా. అయితే వాళ్ళు పోరాటం చేసినప్పుడు ఒక చిన్న గుంపు నిరసన తెలియజేసేది, చాలా పెద్ద గుంపు వాళ్ళకు తోడుగా ఉండేది, ఖండనలు ఇచ్చేది, సపోర్ట్గా ఉండేది, జైలుకి వెళ్ళి పలకరించేది, లేదా ఆ తర్వాత వాళ్ళ పేరుతో సభలు సమావేశాలు జరిగేది, వాళ్ళ దుఃఖాన్ని చెప్పుకునే సందర్భాలు ఎక్కువ వచ్చేవి. కాబట్టి వాళ్ళు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎనర్జెటిక్గా ఫైట్ చేసేవాళ్ళు. కానీ గడిచిన 5-10 సంవత్సరాల్లో ఎవరైనా ట్రోలు గురవుతే వాళ్ళే సోషల్ సూసైడ్ చేసుకొని సోషల్ మీడియా నుంచి బైకాట్ అవ్వడము, రచనకు దూరం అయిపోవడము, మాట్లాడడానికి దూరం అవ్వడము, సభలకు సమావేశాలకు దూరం అవ్వడము జరుగుతుంది. అంటే మనం అభివృద్ధి చెందుతున్నట్ట, ఇంత సమాచార విప్లవం వచ్చి విషయ పరిజ్ఞానం తెలిసి లేదా స్పీడ్గా ఒకరి నుంచి ఒకరికి మనెవరు మన శత్రువు ఎవరు తెలుసుకునే ఇంత పెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నా కమ్యూనికేట్ కావట్లేదు. ఎంత దిగజారిపోతున్నాం మనం అసలు. ఇక్కడ అంటే నేను చాలా బాధ అనిపిస్తుంది. ముందుగా రచయితలకైతే మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే అంతసేపు నేను అనిపించేది కూర్చుని రాస్తే ఏం మారుతుంది రమణి, పోయి ఫీల్డ్లో ఫైట్ చేయాలి, ఫైటర్స్ కావాలి, వారియర్స్ కావాలి, మనం ఫీల్డ్లోకి వెళ్ళాలనే దాంట్లో ఉండేది. కానీ మీరు రాసిన పుస్తకాలు నాతో పాటు నా చెర్లపల్లి 2400 మంది ఖైదీల్లో ఒక 1100-1200 మంది పుస్తకాలు చదువుతూనే ఉన్నారు. అన్ని సౌకర్యాలుండి సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళకంటే, అన్ని సౌకర్యాలుండి టీవీల ముందు ఉండేవాళ్ళు సీరియళ్లతో కనెక్ట్ అయిపోయే వాళ్ళకంటే, తప్పు చేసో ఉద్రేకంతో చేసో లేక నేరం మోపబడే అన్యాయంగానో అక్రమంగానో జైల్లో ఉంటున్న వాళ్ళందరూ మీరు రాస్తున్న అక్షరాలు చదువుతున్నారు.
ఇప్పుడు మీరు రాయడంతో పాటు వీడియోలు చేయడం అలవాటు చేసుకోవాలి. అభివృద్ధి చెందిన ఈ సమాజంలో కాస్త విరామ సమయం దొరికింది. అప్పుడప్పుడు భార్యకు సహాయపడే భర్తలు కూడా ఇప్పుడు వాషింగ్ మిషన్ గురించి ఆ సహాయం కూడా ఆపేసి అటు భార్యకు కొంచెం విరామ సమయము, భర్తకి కొంచెం విరామ సమయం, ఆ విరామ సమయాన్ని అజ్ఞానము, మతము, మూఢత్వము, అర్థం లేని విషయాలు వాళ్ళ సమయాన్ని ఆక్యుపై చేస్తున్నాయి. కాబట్టి మనం మన పోర్షన్ని మనం ఫిల్ చేయకపోవడం వల్ల చెత్త ఎక్కువైపోతుంది. మీరు కామెంట్ రాయండి అని ఇందాక అంత చక్కగా ఓపిక చెప్పింది. ఈ కామెంట్ రాయకూరి ఏదో ఒకటి రామకోటి రాసుకోరి, లేకపోతే ఇంకేదో జై శ్రీరామనో, లేకపోతే అల్లాకు జై అనో, లేకపోతే ఏసయ్యా ఏసయ్యా అని రాసుకోరి. కనీసం సమయం ఉన్నది కూడా రాయకపోతే కామెంట్ ఎవడు మాకు దిక్కేవాడు? నిజంగా అంత బిజీగా ఉంటామా? 24 గంటలు క్షణం తీరిక లేకుండా బతుకుతున్నాము. ఒక వారం రోజులు లెక్క రాసుకోవాలి మీకు మీరే. రోజుకి 24 గంటలు పడుకునేది 6 గంటలు, 2 గంటలు టిఫిన్కి, స్నానానికి, టాయిలెట్, బాత్రూమ్, లంచ్, డిన్నర్కి 2 గంటలు, 6 గంటలు వంట, 2 గంటలు నీ శరీరం కోసం, 8 గంటలు పోతుంది, 8 గంటలు నౌకరి, 8, 16 పోతే ఇంకొక 8 గంటలు నీ ఓన్ ఉంటుంది కదా ప్రతిరోజు. ఇది కాక ఆదివారం రోజు 16 గంటలు ఉంటుంది కదా. పండుగల పేరుతో, ఆయా మతాల పండుగల పేరుతో పోవడానికి సెలవులు ఉంటాయి కదా. దయచేసి శత్రువు ఏమో చూడకుండా కామెంట్ పెడతారు, మిత్రుడేమో చూసి కూడా కామెంట్ పెడతలేరు. అసలు ఎవడు మిత్రుడు ఎవడు శత్రువు? లాజిక్ అయితే కరెక్టే కదా. దయచేసి దయచేసి విపరీతంగా మనం రాయాల్సిందే. రాజ్యం చేతిలో ఉన్న వాళ్ళు ఏది చదివిపియాలో అకాడమిక్ లైబ్రరీలో వాళ్ళ పైసలతో వాళ్ళ పుస్తకాలు చెత్త డంపు చేసేస్తున్నారు. తర్వాత టెక్స్ట్ బుక్లో కూడా వాళ్ళు ప్లేస్ ఆక్యుపై చేస్తున్నారు. మరి కనీసం సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉండకపోతే ఎట్లా ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే సైలెన్స్ కంటే మించినటువంటి ద్రోహము ఇంకేదైనా ఉంటుందా? మౌనం కంటే ఏం మాట్లాడకపోవడానికి మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా? అది ఎవరైనా, నేను బాధితుడిని పీడితున్ననేం కాదు, నాకు పెద్ద బ్యాచ్ ఉన్నది. మేము మామూలేం కాదు. ఇందాక సైన్యం తయారు కావాలి. నేను స్పష్టంగా మొదటి మాటే దేవుడు లేడు అని స్టార్ట్ చేస్తా. అయినా యాక్సెప్ట్ చేసిన 1,98,000 మాకున్నారు. ఇంకేం కావాలి? 960 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఇంకేం కావాలా? అంతే. మేము అందుకే యంగ్ పర్సన్స్ని, క్రియేటివ్ పర్సన్స్ని మనం కనెక్ట్ చేస్తే వాళ్ళే స్పీడ్గా సొల్యూషన్ ఇస్తారు. పెద్దవాళ్ళు అయితే ఎందుకులేమ్మా వదిలేయి, డెలీట్ చేయమ్మా, వెనక్కి రామ్మా, వీళ్ళ అనుభవాల్లో నుంచి రేపు ఎదురయ్యే ప్రమాదాలను ఊహించి ముందే భయాన్ని, పిరికితనాన్ని నూరిపోసి వీళ్ళ చైతన్యాన్ని చంపేస్తారు. అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది చైతన్యవంతుల కంటే చైతన్యం లేనులే అప్పటికప్పుడు స్పందించడంలో ముందుంటారు. దాన్ని క్యాచ్ చేసుకునే మతాలు, మతం పేరుతో మారణహోమాలను సృష్టిస్తూ క్షణాల్లో ఉద్రేకపరుస్తున్నారు. అలా ఉద్రేకపరచడం వల్లే కదా నేను ఎన్నిసార్లు, ఒకసారి నెల్లూరు జిల్లా ఎల్లయ్యపాలెం కొట్టం దగ్గర బుచ్చేడిపాలెం, కావేలి నుంచి బుచ్చేడిపాలెం వెళ్ళే దారిలో ఆడ నేను వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన సందర్భం ఒకటి, ఆడికి వచ్చి డిస్కస్ చేస్తున్న బ్యాచ్ ఒకటి. అయినా ఓపికగా ఉండి కన్విన్స్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే చివరి క్షణంలో ఒక బ్యాచ్ పూజారి రెచ్చగొట్టి పంపిస్తే నేను నీళ్లు చల్లి కూర్చోబెట్టుకుంటూ వచ్చిన. 4 గంటలు జరిగింది. చివరి క్షణంలో ఏం చేయాలో అర్థం కాక విచక్షణ కోల్పోయిన ఒక 4-5 మందు తాగిన బాబులకి కోడిగుడ్లు టమాటాలు ఇచ్చి ఈసిరేపించింది. నాతో నా కొడుకున్నాడు. అప్పుడు వరుసగా 4 రోజులు సెలవులని నాతో పాటు ప్రయాణంలో వచ్చింది. తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడ పద్మక్క, తర్వాత సుజాతక్క, వాళ్ళు టీచర్లు నాకు ప్రొటెక్షన్గా ఉన్నారు. వెళ్తూ ఉంటే పద్మక్క అడిగింది, అరే ప్రశ్నోదయ్, ఇప్పుడు అట్లా కొట్టిరు కదరా, నీకేమనిపిస్తుందిరా అని. అప్పుడు 5th క్లాస్ అనుకుంటా. ఏమన్నాడంటే, మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి కొట్టిరు అనిపించింది అన్నాడు. మా డాడీని కొట్టిరు ఏమైందని వాళ్ళు చెప్పలేరా? మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు కొట్టిరు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే, నేను మా డాడీ కంటే ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకొని, ఈ దేశంలో మనసంటూ ఎక్కువ మంది ఉండరు, వేస్ట్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వేరే వేరే దేశాలలో మనలాంటి వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళతో స్ప్రెడ్ చేస్తా అని చెప్పినాడు. పాము అట్లా అనొద్దురా, అట్లా అంటే నువ్వు మళ్ళీ ఈ దేశంలో ఉన్న వాళ్ళని తెచ్చినట్టుగా. కాబట్టి దయచేసి ఏ మాత్రం అవకాశం ఉన్న అనుభవజ్ఞుల అనుభవాలను చెప్పించుకోవాలి.
మనం పాత అనుభవాల్ని తిప్పి తిప్పి కవులు, గాయకులు, రచయితలు రవిగాంచని విషయాలను కవిగాంచి రాస్తారు. ఊహా రచనలు, కల్పన రచనలు అవి కాస్త తృప్తినో ఆనందాన్నో పదాల పొందికతో మీకు కాస్త పట్టునిస్తుందేమో, కానీ ప్రజల చైతన్యానికి అది పెద్దగా పనికిరాదు. కాబట్టి రాసే ప్రతి అక్షరం, ప్రతి రచన అది సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపేదిగా, లేదా సమస్య పరిష్కారం నువ్వు చూపకపోయినా ఉన్నది ఉన్నట్టు ప్రతిబింబించేలాగానైనా మన అక్షరాలు ఉండకపోతే సమస్యని బయటికి తెలియకుండా అంతర్ధానం అయిపోతుంది కదా. ఎందుకు ఒక స్వేచ్ఛ నవల ఆ మేడం చూసి నిన్న ఒక చెల్లె ప్రియాంక వచ్చి, అన్న ఇక్కడ ఓల్గా మేడం ఎవరు, నేను ఒక 12 మందితో చదివించాను ఆ బుక్, నాకు ఆ మేడంతో ఫోటో దిగాలని ఉందంటే, బిడ్డ నువ్వు రాయి, ఆ మేడం వెతుక్కొని నీకు ఫోన్ చేస్తుంది. లేదా నువ్వు ఇలాంటి ఒక మీటింగ్ పెట్టు, నువ్వు వాడు కూర్చోండి, ఓల్గా మేడం గారు రండి అని నీ చైర్ పక్కన మేడం పక్కన నువ్వు కూర్చోవడం గురించి ఆలోచించు, పోయి ఎక్కడుందో దొరకట్టుకొని సెల్ఫీ దిగడం కాదు అని చెప్పా. అయినా దొరకట్టుకొని దిగే ఉంటుంది ఆ బిడ్డ. ఉన్నారా మేడం, ఓల్గా మేడం ఉన్నారా, దిగారు. సో అది ఇంకా మా అమ్మ, అసలు మా అమ్మ ఎంత ఆవేదన పడ్డదో ఇందాక ఈ అమ్మాయి చెప్తే అర్థమవుతుంది. అరుణక్క చెప్పింది కదా, అమ్మకి ఏం చెప్పాలి, మా చుట్టాలు ఎవ్వరు వాళ్ళ ఇంటికి వెళ్తలేరు మా అమ్మని. మా అమ్మకు 6 అక్కయ్యలు వెళ్ళారు, 2 అన్నదమ్ములు. చిన్న ఆయన పెద్ద నాయన కొడుకులు మామూలు చుట్టాలు కాదు. మాకు వారానికి ఒకసారి ఆదివారం వస్తుందేమో కానీ వారానికి ఒకసారి చుట్టాల ఇంటికి బంధువుల నుంచి ఇన్విటేషన్ వస్తుంది. అందరూ చుట్టుపక్కల దగ్గరనే ఉంటారు. ఆసిఫాబాద్లో ఆ జిల్లాలో ఒక పెద్దమ్మ, మంచిర్యాలలో ఒక పెద్దమ్మ, పెద్దపల్లిలో ఒక పెద్దమ్మ, రామగుండంలో గోదావరిలో ఒక పెద్దమ్మ, ఇక్కడ హన్మకొండలో ఒక పెద్దమ్మ, నల్గొండలో వచ్చిందమ్మ. వీళ్ళందరి ఇళ్ళకు మా అమ్మ నెలకు ఒక్కసారి పోయేస్తుంది. ఇప్పుడు నా మీద జరిగిన ఈ ట్రోల్ వల్ల మా అమ్మని పిలవట్లేదు. అసలు ఆమె ఏం పనిష్మెంట్, ఆమె మంచి భక్తురాలు. ఇప్పుడు ఈ నా మీద కామెంట్ చేసే ఏ ఒక్కడు మా అమ్మ భక్తిలో మా అమ్మ కాలు పోటీ కూడా సరిపోండి. ఎందుకంటే శనివారం వస్తే ఏ మాత్రం అసలు తాను ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చినా, లేకపోతే తాను చచ్చిపోతుందని తెలిసినా దీపం ముట్టించేదాకా ఒక్కపోద్దు ఉండి ఇడిచేదాకా ఇంకో ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుంది. అసలు వీడిని ఎందుకు కన్నావు, ఎట్లా కన్నావు, నువ్వు కావడం వల్లనే ఇట్లా నువ్వు మా మీద నేనేం తప్పు చేసినా అని మా అమ్మ ఆలోచిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆడో మగైనా ఎవరైనా అది సంబంధం అక్రమ సంబంధం కాదు. ఆ స్పర్మ్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ జైగోట్ అవుతే పిల్లలు అవుతారు. ఈ కామన్ సెన్స్ కూడా లేదు కామెడీ చేసే పిచ్చి వాళ్ళకు. ఎవరైనా అంతే కదా, అక్కడ జెండర్తో పని లేదు, రేస్తో పని లేదు, కంట్రీతో పని లేదు, రీజియన్తో పని లేదు, క్యాస్ట్తో పని లేదు కదా, స్పర్మ్తో పని కదా. చిన్నది ఒక లక్షల కణాల్లోంచి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ తల్లి. ఆ యాక్సెప్ట్ చేసే అవకాశం ఆ తల్లికి వచ్చింది కాబట్టి ఎన్ని తిట్లవుతారు కావచ్చు ఆ తల్లికి. అసలు ఏమన్నా అవకాశం ఉంటే సైన్స్ డెవలప్ అయ్యి 2 పిల్లలు అంటే ఒకరు మగోళ్ళని కనాలి, ఒకరు మగ వ్యక్తి కడుపులో పెంచాలి, ఒకరు ఆడ వ్యక్తి అంటే భర్త ఒకరిని కనాలి, భార్య ఒకరిని కనాలనేటువంటి ఒక సోషల్ కాంటాక్ట్ రావాలి. అప్పుడు ఇదేమైనా కొంచెం పోతేమో అని అనిపిస్తుంది. ఇక అంటే ఇప్పుడు ట్రోలింగ్లో మొదలు పెడతారు, నరేష్ ఐఎమ్ రెడీ, నేను పురుటి నొప్పులు పడడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి నిజం పడితే తెలుస్తుంది కదా, ఊక అందరూ మహిళల్ని మెచ్చుకుంటారు, అమ్మా తల్లి అని ఎన్ని పాటలు వచ్చినాయి అమ్మల గురించి. మా గురించి రావద్దా? మా అమ్మకి నేను సారీ చెప్పాలి. అసలు మా అమ్మ మా ఇంట్లోకి వచ్చినప్పుడల్లా, మా ఊళ్ళోకి ఎవరు వచ్చినా, మా బంధువులు ఎవరు వచ్చినా తక్కువ నా లైబ్రరీ తీసుకుపోతుంది. నా కొడుకు ఈ 3000 పుస్తకాలు ఉన్నాడు, వీటికి 10 లక్షల కంటే ఎక్కువైనాయి. ఇగో ఈ 500-600 మెమోంటోలు, ఈ గోల్డ్ మెడల్ ఈ కలెక్టర్తో, దేవవ్రత కట్టర్తో, సునీత మీనన్తో, ఇగో ఈ కలెక్టర్తో, ఇది గవర్నర్తో, ఇగో ఇది చంద్రబాబు నాయుడుతో తీసుకుంది, ఇగో ఇది మా ఎమ్మెల్యే గారితో తీసుకుందని అందరికీ చెప్తూ ఉంటుంది. మా కొడుకు వీరుడు సూర్యుడు, 7వ తరగతిలోనే గోల్డ్ మెడల్, నా కొడుకు ఉపన్యాసం టీవీలో కనిపించుడు, ఫస్ట్ పేపర్లా ఏమేమో అన్ని. నా బొమ్మల మీద మా అమ్మకున్న ప్రేమ చాలా గొప్పది. అందుకే నా లైబ్రరీలో దేవుడి ఫోటో లేకున్నా ఆమె గుడి కంటే నా లైబ్రరీకి ఎక్కువ పోతుంది, ఒక్క ముక్క చదవదు. కానీ ఈరోజు అమ్మతో మాట్లాడే వాళ్ళందరూ నన్ను కని తప్పు చేసిందా అని ఇలా చూస్తూ ఉంటే ఆమె పడుతున్న మనోవేదన మామూలుగా లేదు. ఈవెన్ మా నాన్న కళ్ళు తాగడానికి పోయిన కాడ కూడా తిడతారట. కళ్ళు తాగేదే కష్టాలు మర్చిపోవడానికో లేదా సేద తీరడానికో కదా. తర్వాత నేను జైల్లో పోయి వచ్చినాక ఏడుస్తూ చెప్తున్నాడు. అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది. కానీ అవన్నీ అప్పుడే రాత్రి మంచుకుని అనిపిస్తుంది ఇప్పుడు బుక్ చదువుతా అంటే.
తులసక్క చెప్పింది కదా, చిన్న చిన్న విషయాలు కూడా రాసినా, మీరు ఏమనుకోవద్దు, అవి రికార్డు కావాలి, చరిత్రకు తెలవాలి. ఇప్పుడు నేను ఈ ట్రోల్ అనే టాపిక్ మీద ఈ మైకు పెట్టి ఈ సందర్భం లేకపోతే ఈ విషయాలు అస్సలు ఎక్కడ నేను చెప్పేవాడిని కాదు, చెప్పే సందర్భమే కాదు. వీళ్ళతో పూలే గురించి మాట్లాడని, రాజ్యాంగం గురించి మాట్లాడని, లేకపోతే సైకాలజీ మోటివేషన్ గురించి మాట్లాడమని ఇంకా రకరకాలుగా చెప్తూనే ఉంటాం. నా అవసరం ఏడుందో అక్కడ ఏ అవసరం ఉందో ఆ అంశమేనే మాట్లాడతాం, కానీ వ్యక్తిగతంగా తట్టి లేపి నా కంటి కింద దాగి ఉన్న బాధని చెప్పే గొప్ప అవకాశం ఇచ్చినందుకు నేను ప్రణవేకి రుణపడి ఉంటా. కానీ నేనైతే ఒక పెద్ద మాట, చాలా ధైర్యాన్ని నేను ఎప్పుడు ఏమనుకునేదంటే, నేను చిన్న ఉన్నప్పుడు క్లాసులో ముందు లైన్లో నిల్చున్నది పొట్టోని, ఒకరి మీద ఒకరు భుజం వందే మాతరం అని ఒకటి ఉంటుంది కదా, ఒకరు భుజం మీద ఒకరు చెయ్యితే నేను ఎవరు కూడా తెలియకపోయింది. కర్రోడా అనేటోళ్ళు, ఒక కర్రోడా అనడం కాదు నేను చెప్పేది 1995-96 ముచ్చట. కర్రోడా అక్కడితో ఆగిపోదు, నల్లోడా, తర్వాత బ్లాక్, తర్వాత కాట్రాజ్, నల్ల బొగ్గు, మసి గిన్నె, అంటే బ్లాక్తో ముడిపడి ఉన్న 100 పదాలు పుడతాయి. ట్రోలింగ్ ఇక్కడ మొదలై ఫేస్బుక్ వచ్చినాక కాదు, స్కూల్లో కూడా ఉంటుంది ట్రోలింగ్. కాకపోతే దాన్ని ట్రోలింగ్ అంటారు. దీనికి ఒక సిస్టమేటిక్గా ఎదుటి వ్యక్తిని హింసించి బాధ పెట్టి ఆనందం పొందే ఒక కుట్ర ఉంటుంది, దానికి ఒక పొలిటికల్ ఉంటుంది, లేదా దానికి ఒక శాడిజము, దానికి ఒక డిజార్డర్, అదొక మానియా, అదొక మాఫియా, అదొక దుర్మార్గం అనే విషయం అక్కడ తెలియదు. నేను సైకాలజిస్ట్గా చాలా స్కూల్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు చెప్పే పదం నాకు ఉపయోగపడ్డది. ఏమని, ఈ పొట్టోడా 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 అంటే బాధపడుతూ నాకు కూడా వచ్చే సైకాలజిస్ట్గా, సార్ నన్ను అందరూ పొట్టోడు అంటాను సార్, నేను ఈ హాస్టల్లో ఉండా వెళ్ళిపోతాను. అరే నీ చెవులు ఒక మంత్రం చెప్తారా అని. ఇంకోటి వచ్చి నన్ను కర్రోడు అంటాడు, ఇప్పుడు లడ్డోడు అంటాడు, గుండు అంటాను, తక్కువ జుట్టును ఒకరు ఏడిపిస్తూ ఉంటారు, రకరకాల. ఇందాక అక్క చెప్పింది కదా రకరకాల. అప్పుడు అరే నిన్న ఎవడన్నా పొట్టోడా అంటే నీకు పొట్టోడా అని వినబడద్దు, నీ మైండ్కి గొప్పోడా అని వినబడాలి. ఎవరైనా నేను పొట్టోడా అంటే నువ్వు ఏమనుకోవాలి, గొప్పోడు. అప్పుడు వెంటనే నువ్వు థ్యాంక్స్ అనాలి వాడికి, అరే పొట్టోడా థ్యాంక్స్ అనాలి. మరి కర్రోడు అంటే సార్ నీకు కాలు మొక్కుతారా, ఎవడన్నా నేను కర్రోడు అంటే నేను ఏమన్నట్టు వాడు నీ కాలు మొక్కుతారా అంటున్నాడు. అప్పుడు నువ్వు ఓకే ఓకే అనాలి. పొట్టోడు అంటే ఏమనాలి, థ్యాంక్స్ అనాలి. కర్రోడు అంటే ఏమనాలి, ఓకే ఓకే నీ కాలు మొక్కుతారా అంటున్నట్టు వినబడాలన్నమాట. అట్లా అప్పుడు చెప్పింది. ఇప్పుడు ఎన్ని వందల కామెంట్లు ఉంటాయో, 100 కాదు 1000 ఉంటాయి, 1000 కూడా కాదు లక్షలు ఉంటాయి, మిలియన్ వ్యూస్. అవ్వ అంతకుముందు నేను 213 కులాంతర పెళ్లిళ్ళు, ఛాలెంజింగ్ పెళ్లిళ్ళు, డేరింగ్ డాషింగ్ పెళ్లిళ్ళు చేస్తే ఒక్కడు ఒక పేపర్లో రాయలే, ఒక వ్యాసాల పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత 4600 ప్రసంగాలు ఇస్తే ఏ రోజు చక్కగా నా ఫోటో సంపాదకీయంలో కనిపించలే, న్యూస్ పేపర్లో కనిపించలే, అక్కడ సిటీ కేబుల్ టీవీలలో కనిపించలే. ఎప్పుడో ఒకసారి అరుణక్కతో మీటింగ్ పోతే తమ్ముడు బైరి నరేష్ సూపరు అని నర్సింగ్ స్కూల్లో ఉన్నప్పుడు కలిస్తే వెరీ గుడ్ అమ్మా మంచి తమ్ముళ్ళని కలిసారని రాసింది. అట్లా 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 రాసిన ఇక్కడ కత్యాయని మేడం ఉంది, నరేష్ బాగా చేస్తున్నారు నాన్న అని యూనివర్సిటీలో ఉన్నప్పుడు అభినందించింది. తర్వాత చాలా మంది అభినందించేవాళ్ళు, కొద్దిమంది 30 మంది ఉండేరు, కానీ ఈ అభినందించేటోళ్ళు 4-5 కూడా చెప్పరు. కానీ చెడు ప్రచారం చేసేటోళ్ళు మాత్రం 100 మందికి టంకాయ చెప్తూనే ఉంటారు. అందుకే ఎందుకో సోయి తప్పినాం అనిపిస్తుంది. మనం ఎంతసేపు ఎదుటిలో లోపాల గురించి ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప మనలాంటి వాళ్ళ మంచిని ప్రచారం చేయడానికి మనసొప్పలేదు. నిజమే, చెడువాడు వాడేమో మంచోడు కూడా చెడ్డోడు 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 అని ఇందాక వేణుగోపాల్ సార్ అని చెప్పినట్టుగా వాడు మైకు పెట్టుకొని మరి ప్రచారం చేస్తున్నాడు చెడ్డోళ్ళు 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 అని. ఇక మనకేమో ఇక్కడ కూర్చున్న మనోళ్ళలో మనకే మంచితనమే గుర్తుకు రావట్లేదు. ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ నిన్న నుంచి చూస్తున్నా, మనోళ్ళు కూడా నన్ను అన్నారు, నా ఎదురుగా కూర్చున్న కూడా అన్నారు, నాకు దగ్గర వాళ్ళు కూడా అన్నారు, అందరూ అట్లే అన్నారు. నిజమే, ఎందుకంటే మీకు ఒక పనికి మాలిన ప్రేమ ఉన్నది మీ ఎదురు ఉన్నోళ్ళకు, మీ దగ్గర ఉన్నోళ్ళ మీద. అట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళు నన్ను గౌరవించాలని, వాళ్ళు గౌరవించకపోయేసరికి బాధపడతాను. అసలు నథింగ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఏం ఆశించకు, అట్లా ఆశించేది ఉంటే కథం అదే నీ చుట్టంగా బంధాలు అయిపోయి అడుగు వేయకముందే నేను ఆపేస్తాయి. ఎంపతి సింపతి తొక్క తోటకూర ఏం ఆశించదు. అవి ఆశించిన వాడు అంటేనే నువ్వు ఒక సెల్ఫ్ బాండ్ అవుతున్నావు అని అర్థం. ఇంకా చెప్పాలంటే చాలా దుర్మార్గంగా ఉండాలి మనం, కఠినంగా కూడా ఉండాలి మనం. అలా ఉండకపోవడం వల్లే చచ్చుబడిపోతున్నాం, చల్లబడిపోతున్నాం. అది రేపటి తరాలకు ద్రోహం చేయడమే అవుతుంది. అలాగే అసభ్యంగా మాట్లాడే పదాలు,
నేను మర్చిపోయిన బూతులు. చిన్నప్పుడు మాది పల్లెటూరు, బండ బూతులల్లో మనకి పిహెచ్డి. అప్పుడు బండ బూతులు అంటే ఇక వాడు ఒక 2-3 నిమిషాలు నాతో నేను క్రియేట్ చేసిన తిట్లు వైరల్ అయ్యేటి, అంత వైరల్ అయ్యే తిట్లు ఉండేటి. అవన్నీ నాకు నేను సాధు జంతువుని అని లోపల క్రూర మృగాన్ని పెట్టి పైకెళ్ళి నేను సాధు జంతువులా నటిస్తూ వచ్చి మొన్నటిసారి ఒక్కోసారి బ్లాస్ట్ అయినందుకు నీ అమ్మ దాన్ని 3 మిలియన్ల మంది అంటే ఎంతమంది 30 లక్షల మంది చూసినారు. బైరు నరేష్ భూతు పురాణం ఓ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళ భార్యాభర్తల రహస్యం అని టైటిల్ పెట్టాడు. ఏందిరా ఈ రహస్యం అని ఆ వీడియో చూస్తే ఏముండదు, మా ఇద్దరు మంచి విషయాలే ఉంటాయి. అలా మంచి విషయాలు ఇక అప్పటి నుంచి మేమేం డిసైడ్ అంటే చాలా చాలా తక్కువ 0.1% రహస్యంగా ఉందాం మనం అని మేము అప్పటి నుంచి ఓపెన్ కిస్ చేసుకోవడం స్టార్ట్ చేసినాం. అంతకుముందు ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు హగ్ చేసుకొని కిస్ చేసుకునేది కదా. ఇప్పుడు మా పిల్లలు కూడా మమ్మల్ని ట్రోల్ చేస్తారు. ఇక డాడీ పోతున్నాడు, మమ్మీ బయటకు వస్తుంది, అందరూ ఇక అన్ని బరి తెగించినట్టుగా ఇక వీళ్ళు కిస్ చేసుకుంటారు. చాలు ఆడు మా చిన్నోడు అంటాడు, మేము చూడలేకపోతున్నాం డాడీ, సినిమాలలోనే చూసి అది నచ్చలేదు. అందుకే ఎన్ని విషయాలు వీలైతే అన్ని జనరలైజ్ చేసి పడేద్దాం. మనకున్న సెన్సిటివ్నెస్, సున్నితత్వము, అబ్బా ఇది తెలియవద్దు, ఇది చెప్పొద్దు, ఇది అవసరం లేదు, ఇది దాచిపెడదాం అనే అంశమే మనుషులను చంపేస్తుంది. నేను ఒక దొరసాని పేరు చెప్పను, ఆ పేరు కూడా ఎందుకు చెప్పానంటే దొరసాని కాబట్టి. హన్మకొండలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, పెట్రోల్ పోసుకొని కాల్చి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే ఆమె ఒక సున్నితమైన విషయాన్ని దాచిన తన స్నేహితురాలు బ్లాక్మెయిల్ చేసి తన స్నేహితురాలి యొక్క తమ్ముడి దగ్గరకో అన్న దగ్గరకో ఈమె రావాలని డిమాండ్ పెట్టింది. అసలు ఈమె దాచిందే ఒక చిన్న విషయము, దానిని ఆమె బ్లాక్మెయిల్ చేసి మరోసారి తప్పు చేయడానికి ఆమెను ఉపయోగించుకోవాలని చూస్తే భరించలేక ఆమె చచ్చిపోయింది. ఈ విషయాన్ని పేపర్ కూడా ఎవడన్నా రాయగలడా? పోనీ మనమైనా ఆమె ఫోటో, నిర్భయ అనే పేరే, ఆమె ఒరిజినల్ పేరు చెప్పకుండా నిర్భయ అని XYZ అని మనం ఒక మ్యాప్ అట్లాంటి ఒక బొమ్మ గీసుకొని పీడితురాలు బాధించబడ్డామే అని మనం మాట్లాడుకుంటాం, సున్నితమైన విషయం అని. కానీ అలా మనం చెప్పగలమా? అందుకే ఈ సమాజము ఈ సున్నితత్వము ముసుగులో చచ్చిపోతుంది. దాన్ని మనం కడిగేయాలి. అలాని బరి తెగించడం అనక్కర్లేదు. అసలు ఏది దాచాలి, ఏది దాచకూడదు అనేది బయటికి చెప్పగలిగితే చాలు. ఇందాక ఒకరు మాట్లాడుతూ ఏంది నా ఇష్టం, అయితే ఏంటి అనే క్వశ్చన్ ఉంది కదా. అయితే ఏంటి, నువ్వు దొంగవట, లంగవట, అక్కడికి పోయినవట, ఇక్కడికి పోయినవట, ఏమేమో నా అయితే ఏంటి, సో వాట్, అదే నిజంగా. అందుకే ఈ మూఢనమ్మకాలైనా, మూస పద్ధతి అయినా, ఈ కామెంట్లైనా ఇవన్నీ ఒకరిని చూసి అనుకరించడం అనే స్వభావం వల్ల ఇవి కొనసాగుతూ ఉన్నాయి. దానికి పరిష్కారం ఎదురించడం, ఫుల్ స్టాప్ పెట్టడం, ప్రశ్నించడం, అడ్డు ఆగడం. తులసి అక్క కింద చెప్తుంది, చెల్లె అక్క అన్నది కదా, ట్రోలింగ్ అయింది కూడా రెండో ఉంటాయి కదా. ఏం లేదు, అనుకరించడం ఆపాలంటే, ఆ ట్రోలింగ్ ఆపాలంటే ఒక 10 మంది టైంపాస్కి పొద్దున బాత్రూమ్ టైంలోనో, రాత్రి టీ టైంలోనో ఏదో ఒక తులసి యొక్క వీడియో తీసుకొని చాలా బాగుంది, నువ్వు చూడకపో, నువ్వు చూడు, ఖాళీగా ఉన్నోళ్ళు చూస్తారు, ఖాళీగా ఉన్నోళ్ళు, దేన్నైనా ఎదుర్కొంటా అన్నోళ్ళు, అనుభవజ్ఞులు, తెగించిన వాళ్ళు, పోరాడే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, నిలబడతా నేను తోడుగా అనుకునే మనుషులు నువ్వు చూడకపోయినా మన ఐడియాలజీని స్ప్రెడ్ చేసే దగ్గర ఇది చాలా బాగుంది అను, లేకపోతే ఆలోచించదగ్గ విషయం అను, వెరీ గుడ్ అను, గుడ్ అను, లేకపోతే మంచి ప్రయత్నం అను. అది నువ్వు మొత్తం చూడలే, నీకు అభిప్రాయం చెప్పలేవు కదా. నువ్వు అందులో ఉన్న విషయానికి బాధ్యత వహించమంటలేను, నేను మెచ్చుకోమని చప్పట్లు కొట్టమంటలేను. ఎస్, దీని గురించి ఆలోచించాలి, వెరీ గుడ్ అను. తర్వాత చెత్త అని రాసేటోడు ఆగుతాడు కదా. కాబట్టి మూఢనమ్మకాలైనా, భక్తి అయినా, ఈ భజనలైనా, నమాజులైనా, ప్రార్థనలైనా కొనసాగడానికి కారణం ఒకరు చూసి ఒకరు అనుకరించడమే ప్రధాన కారణం. కాబట్టి మనం స్పందించకపోవడం వల్ల ఇది జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఎట్లా వెళ్ళిపోయినాయి తెలుసా సమాజంలో మూఢనమ్మకాలు. బ్లాక్ పెన్ నా దగ్గర చూసి, నరేష్ 2 ఉన్నాయా ఇవి అన్నాడు ప్రొఫెసర్ కాసిం సార్. అవును సార్ అన్నాడు. ఒకటి తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఏం సార్ మీకు 2 లక్షల జీతం, మీరు ఒకటి కొనుక్కోలేరా అన్న. నవ్వి నా జేబులో డబ్బులు పెడుతూ, నువ్వు 2 కాదు 4 కొనుక్కో అని జేబులో డబ్బులు పెడుతూ,
నేను రెగ్యులర్గా బ్లాక్ పెన్ కొనే షాప్ కాడికి పోతే ఈ మధ్య ఇది ఎప్పిత్తలేం సార్, ఎవరు కొంటలేరు, బ్లాక్ మంచిది కాదట. ఒక ప్రొఫెసర్ కాసిం సార్ పేరు తెలియని వాళ్ళు ఉంటారా? ఆయనైతే తెలిసిన వ్యక్తే కదా, మంచి మనిషే కదా. అంటే ఆయన లాంటి వ్యక్తి కూడా నల్ల పెన్నులు అందుబాటులో లేకుండా, అంటే నువ్వు వాడుతున్నావని గర్వకారణం కాదు, నీకు అవి లేకుండా చేస్తారా అంటే అట్లాంటిది ఒకటి తయారవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఒక 50-60 ఇంటర్వ్యూలు ఇచ్చిన, ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళనే అంట. నువ్వు ఇంటర్వ్యూలు ఇయ్యకనే అంటావు. ఇంటర్వ్యూలు ఇయ్యకు, అంత చెత్త వాళ్ళు ఉన్నారు, అర్హత లేని వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, అసలు 3rd గ్రేడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నువ్వు వాళ్ళకి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చి నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు? నువ్వు ఒక PhD, 3 PGలు, 3 డిప్లొమాలు, 2 ప్రొఫెషనల్ డిగ్రీలు, PhD, LLB, BEd గిన్ని చేసినావు, దానికి ఇయ్యకు, వాళ్ళు 10 మంది. అరే నేను ఎందుకు ఇచ్చేది? బలిసి ఇస్తలేను, బలిషో పాపులారిటీ కోసమో లేకపోతే తిన్నది అరగకనో ఇస్తలేను. నేను కూడా నాకు దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఇయ్యకి నువ్వు సపరేట్ కొన్ని రోజులు ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, MP ఎన్నికలు అయిపోయాక నువ్వు రాకు, పండు, సావు అని చెప్పి అందరు నాకు దిక్కుమన్న సలహాలు ఇచ్చారు. అప్పుడు 10 TV సుందరు, తులసి చందక్క, అలాగే ఇంకొక మిత్రుడు N9 ఛానల్ నుంచి నాస్తిక్ రాకేష్, వీళ్ళుండి అన్నా నువ్వు లోపల పోయినాక జరిగింది వేరు, ప్రచారం జరిగింది వేరు, వాస్తవం వేరు. ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వారం 10 రోజులు ఉంటుంది, కానీ 6 నెలల పాటు ఉంచారు. దీని వెనకాల రాజ్యం కుట్రుంది, ఒక భావాజాల కుట్రుంది, ఒక పార్టీ కుట్రుంది, ఒక మతం కుట్రుంది, ఒక వ్యవస్థని ధ్వంసం చేసే కుట్రుంది. ఒక్కొక్కరిని మాట్లాడి దాడి చేసిర్రు. కాబట్టి అందరూ భయపడ్డారు. ఇక నువ్వు కూడా భయపడితే అసలు ఈ భావాజాలని వినిపించేటోడికి ఇంకా 10 ఏళ్ళ దాకా కూడా ఎవరికి ఆ స్కోప్ రాదు, ఆ సందర్భం రాదన్నా. సత్యం కానీ నువ్వు మాత్రం చరిత్రలు ఉంటావన్నా, నువ్వు ముందుకే పోవాలని చెప్పడంతో నా ఎదురుగా ఉన్నోళ్ళు ఎవ్వరన్నా కానీ నాకు రక్షణ అనిపించిందంటే అడిగి పోయినా వాళ్ళు అడిగిన పనికి మారిన క్వశ్చన్లకు కూడా సమాధానం ఇచ్చిన. ఆ సమాధానం ఇవ్వడం వల్లే నా మీద ఉన్న మొత్తం బురదలో నుంచి కొంచెం బురదైనా కలుపుకోగలిగినా. ఈవెన్ ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నానగానే ACP స్థాయి అధికారి, ఒక DSP ర్యాంక్ ఆఫీసరు, CIల్ని SIల్ని ఇక్కడికి పంపించి సివిల్ డ్రెస్లో మన మధ్య కూర్చోబెట్టిరంటే అట్లా నేను ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంత పనిచేసినాయి అని అర్థం. నిర్వాహకులతో రాయించుకున్నారట. ఆయన మతం జోలికి, దేవుని జోలికి, మూఢనమ్మకాల జోలికి పోకుండా కేవలం ఇదేదో ట్రోల్ గురించి, ఈ ట్రోల్ అంటే ఏంటో పాపం ఆఫీసర్లకు తెలియదు. నేను ఎందుకు ట్రోల్ అయినా, ఏ విషయం మీద ట్రోల్ అయినా అనేది కాకుండా ఇకేం మాట్లాడాలి నేను, నిజమేనా? అది తర్వాత మేడం మాట్లాడి, నువ్వు వక్తవి, ఇది డెమోక్రటిక్ ఉమెన్ రైటర్స్ది కాబట్టి నీకు ఫుల్ డెమోక్రసీ ఉంటుంది, నువ్వు సత్యం మాత్రమే మాట్లాడు అని చెప్పారు. ఇంకేం కావాలి? ఎంత గొప్పగా ఉన్నది మాట. నువ్వు వల్గర్గా మాట్లాడకు అనలేదు, నీ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడకు అనలేదు. ఏం మాట్లాడమన్నది? సత్యం మాత్రమే మాట్లాడు అన్నది. కాబట్టి సత్యం మాట్లాడడానికి ఎవరి పర్మిషన్ కావాలి? ఎదుటోళ్ళ పర్మిషన్ కావాలా? ఏం లేదు, ఆల్రెడీ మతవాదులు లేదా ఈ ట్రోలర్స్ సక్సెస్ అయిపోయారు. ఈ 50 ఛానళ్ళకు పోతే ఇక్కడ మీకు చాలా లాజిక్ ఒకటి చెప్పిపోతా అంటే ఎటో పోతా అనుకోకూరి. నిన్న పొద్దు నుంచి ఇలా సాయంత్రం దాకా ఈయనే ఉంటా అని చెప్పి మాట ఇచ్చిన. అయితే ఏ ఛానళ్ళకు పోయినా ఒక 40-50 కంప్యూటర్లు ఉన్నాయి. నేను 60 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన. 40-50 మంది ఉన్నారు, 4-5 AC రూమ్లు ఉన్నాయి. వాళ్ళ సబ్స్క్రైబర్లు చూస్తే అక్కకన్నా 3 లక్షల దాకా ఉంటారు, నాకు 2 లక్షల దాకా సబ్స్క్రైబర్లు ఉంటారు. అలాగే గట్టిగా 1,00,000 కూడా సబ్స్క్రైబర్లు ఉంటారు. కానీ ఇన్ని కంప్యూటర్లు ఎందుకు, ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు, వీళ్ళకి ఇన్ని జీతాలు ఎక్కడ? నాకు ఈ నెల 7,600 రూపాయలు వచ్చినాయి. యూట్యూబ్ ఇన్కమ్స్ అక్కడ చెప్పదు కదా. ఇంత గోసపడి ఎంత కష్టపడి మొత్తం పెడితే ఈ పైసలు వస్తలేవు. నేను ఛానల్లో ఒక వారం రోజులు పనిచేసిన, అడిగితే ఆయన చెప్పిండు, సార్ మొత్తం నిర్వహణకి 3 లక్షలు ఖర్చు వస్తుంది, నాకు ఈ యూట్యూబ్ ఇన్కమ్ 46,000 అని చూపించిండు. పాపం వాడు చూపించిందేమో నువ్వు జీతం ఎక్కువ అడగకని చూపించిండు. కానీ నేను అడిగినందుకు అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్నామని. వీళ్ళందరూ కూడా పేట ఆర్టిస్టులే, వీళ్ళందరూ IT నిపుణులే. వాళ్ళందరూ వాళ్ళ పని మెసేజ్ చూడరు, వాళ్ళకు ఒక టార్గెట్ వస్తుంది, ఆ టార్గెట్ని ఫిల్ చేయడమే. కాపీ పేస్ట్లే ఉంటాయి చాలా పోస్టులు చూడండి. అది కూడా వాడు కడుపు నిండా అప్పటికప్పుడు మంచిగా నమిలి ఉంచడు, అంత ఆర్టిఫిషియల్ నీళ్లు నోట్లు తీసుకుని ఉప్పు అని ఉంచినట్టే కానీ తుప్పుకొని ఉంచితే బాగుండు. కనీసం వాడు ఉంచడానికి ఇంత కష్టపడ్డా అనుకుంటాం.
అన్ని కాపీ పేస్ట్ తిట్లే, కాబట్టి అవి పెద్ద టేస్ట్ ఉండే అక్కలు. తిట్లు కూడా ఎంత క్రియేటివిటీగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. తిడితే కనీసం ఎదుటి కాసేపన్న తల్లడిల్లిపోవాలి. అతి కూడా లేకపోతే ఎట్లా, ఇదే కదా. కాబట్టి మనం తిట్ల టేస్ట్ కూడా చూడాలి. అది చూడకుండా సున్నితంగా బతుకుతున్నాం కాబట్టి ఈ భయాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి అని వస్తున్నాయి. కాబట్టి దయచేసి మాలాంటి ట్రోలర్స్ ఒక ఎంఎం కల్బుర్గి లాగో, గోవింద్ పన్సారి లాగో, నరేంద్ర దబోల్కర్ లాగో, గౌరీ లంకేష్ లాగో చంపబడేదాకా సైలెంట్గా ఉండకండి. అలాగే రాయగలిగిన వాళ్ళు, పనిచేయడం శాతగానులు రాయిల్లి, రాయడం శాతగానులు పనిచేయాలి. ఇవి రెండు శాత కాకపోతే పర్సనల్గా వచ్చి కలిసి నేను ఉన్నాను శేఖర్ అనే ఇయ్యి. అక్షరాలతో సహాయం చేయగలిగితే అక్షరాలతో చేయండి. మనుషులుగా చేయాల్సిన అవసరం చాలాసార్లు ఉంటుంది. మనుషులుగా వచ్చి కలిసి నేను ఒక సందర్భం వచ్చినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక చెల్లె, అన్న చాలా ఇబ్బంది అనిపిస్తుందన్న, నేను హాయిగా సంచి పట్టుకొని కూరగాయల కాడికి పోయి తీసుకొచ్చుకొని హాయిగా నా గుట్లో నేను డ్యాన్స్ ఆడి దాన్ని వీడియో తీసి పెట్టాలనుకుంటా, మాట్లాడి పెట్టాలనుకుంటా, కానీ నేను అలా వెళ్ళి వచ్చే దారిలో ఏమవుతుందనే భయం అవుతుందన్న. నేను అన్ని స్టేషన్లలో కేసులు పెట్టాలి, మనోళ్ళతో చెప్పి కొంచెం ఆ కేసుల గురించి ఆలోచించండి అన్నది. ఇప్పుడు పెట్టాల్సింది కేసులు కాదు, సమస్యను పెంచుడు కాదు, లేకపోతే తనను హైలైట్ చేసుడు కాదు, తన ప్రైవసీని డిస్టర్బ్ చేసుడు కాదు. మనిషిగా వెళ్ళి నలుగురం తనతో ఒక పూటంతా కూర్చొని మాట్లాడితే ధైర్యం వస్తుంది. ఇక్కడ నేను రాయటం కాదు, లేకపోతే మ్యాన్ పవర్నో మనీ పవర్నో ఇచ్చుడు కాదు, మనిషిగా వెళ్ళాలి అని ఫీల్ అయ్యి జేబులో పైసలు లేకున్నా మళ్ళా మా హోమ్ మినిస్టర్ దగ్గర అర్ధాంతరంగా కొన్ని పైసలు రాయించుకొని పోయాం. అప్పటికి నేను కూడా భయంగానే ఉన్నా. టోల్ గేట్ కూడా నేను మా మిస్సెస్ ఆగితే 5 నిమిషాల్లో 25 మంది గుమిగూడారు. ఒకసారి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించండి. నేను అంబేద్కర్ భీమా కోరేగాం గురించి మాట్లాడకపోతే 150 మంది వచ్చి దారి, మేము ఉన్నది ఆడ 15-20 మందిని. కాబట్టి ట్రోలింగ్ దగ్గర లేదు, అది ఉన్మాదం దగ్గర, అంతమొందించే దగ్గర దాకా వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. ఈ రాసిన ఆయనతో పెద్దగా నష్టం లేదు, ఈ మాట్లాడిన ఆయనతో పెద్దగా నష్టం లేదు, సంఘం నడిపించడానితో పెద్దగా నష్టం లేదు. వీళ్ళు సోషల్ మీడియాలో బలంగా ఉండి ఎక్కువ మందిని ఆలోచింపజేస్తారు, వీళ్ళు ప్రమాదం రా అని చెప్పి శత్రువులు మమ్మల్ని గుర్తించి ఆల్రెడీ మమ్మల్ని ఆడుకుంటారు. కానీ మిత్రులే, ఇడు మన సంఘం కాదు, ఇడు మన కులం కాదు, ఇడు లెఫ్ట్ వింగ్ కాదు, ఇడు రైట్ వింగ్ కాదు, లేదా వీడు స్పెసిఫిక్ గా సబ్ క్యాస్ట్ లో మన క్యాస్ట్ కాదు, లేకపోతే వీడు డెవలప్ అయితే వీడు ఏ పార్టీకి అమ్ముడు పోతున్నావు, లేకపోతే వీడు మనల్ని వాడుకుని ఇక నువ్వే ఉన్నావా, నీకు సాతగాదని సపరేక వాడు వంకలు ఎవడు పెడతాడు, సాతగా ఎవడు పెడతాడు. సాతనైన వాడు ఏం చేస్తాడు, కారణాలు మార్గాలు ఎత్తుకుతాడు పని చేయడానికి. కాబట్టి వంకలను పక్కకు పెట్టి ఏం చేయగలమో ఆ దిశగా ఆలోచించాలని మీ అందరినీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, ఈ ట్రోల్ నాకు చాలా మేలు చేసింది. ట్రోల్ వల్ల బాధపడి ఏడుపులు చెప్పారు కదా, నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ఏంటిది, నా శత్రువులు ఎవరో నా మిత్రులు ఎవరో నేను తెలుసుకునే ఒక గొప్ప జ్ఞానాన్ని నాకు ఇచ్చింది. ఇంతకాలం భ్రమలో ఉన్నా నేను, నన్ను ఎవరు చూస్తలేడు, నేను ఎవరికి హాని చేస్తలేను, వీళ్ళందరూ నా వాళ్ళే, వాళ్ళు నా వాళ్ళే, వీళ్ళు నా వాళ్ళే, అంత మనోళ్ళే అనే భ్రమలో ఉన్నా. నా భ్రమలను కడిగేసింది ట్రోల్. అలాగే మా అమ్మ నాన్నకు కూడా నేను ఎంత ధైర్యవంతున్నో ఎంత మొండి ఉన్నో వాళ్ళకి అర్థమైంది. ఇన్నేళ్ళ మా 15 ఏళ్ళ పోరాటంలో మా జీవిత భాగస్వామి గాండ్ల సుజాత టీచరు, ఆమె అప్పుడప్పుడు వచ్చేది, ఇప్పుడు ఎప్పటికత్తంది. ఎందుకు, కనీసం నామకం చేయడం మా ఆయనను కొట్టుడు తిట్టుడు తక్కువ చేస్తారేమో అని ఇప్పుడు కలిసి ప్రయాణించే అవకాశాన్ని ట్రోలింగే మాకు ఇచ్చింది. ఈరోజు రాలేదు. ఈరోజు తాను ఒక మతాంతర పెళ్లి ఏర్పాట్ల కోసం 2 కుటుంబాలతో మాట్లాడడానికి నా ప్లేస్లో రీప్లేస్ అయ్యి ఆమె వెళ్ళింది, నేను ఇక్కడ ఉన్నాను. సో లేకపోతే ఆవిడ కూడా వచ్చేదే. సో అలా ఆమె నాతో ప్రయాణించే అవకాశం. తర్వాత నేను 29 సంవత్సరాలు ఒక సంఘంలో పనిచేసిన. బహుశా మీరు ఈ 15 ఏళ్ళలో మీతో పనిచేసిన వాళ్ళు కొంతమంది పోయి ఉంటారు, కొంతమంది వచ్చి ఉంటారు, వచ్చిపోతూ ఉండేటోళ్ళు ఉంటారు, కొంతమంది దూరంగా ఉంటుంటారు, ఎన్నో ఉంటాయి. 29 సంవత్సరాలు నేను ఒకే సంఘంలో పనిచేసిన. కానీ ఆ సంఘమే నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎలా ట్రోల్ చేసిరో నేను అలా పోయినాక నాకు తెలిసింది. చేసి ఒక కొత్త సంఘాన్ని పెట్టే అవకాశాన్ని కలిగించింది ట్రోలింగ్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని స్టార్ట్ చేశాం.
అది నేను స్టార్ట్ చేయలే, మా ఆవిడ స్టార్ట్ చేసింది, నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కలిసి నడిపించే ఒక గొప్ప సదుపాయం ఈ ట్రోల్ వల్ల మాకు కలిగింది. అయితే ఇన్ని అవమానాలు పడ్డా, ఇన్ని తిట్లు పడ్డా, ఇన్ని జైలు జీవులు అనుభవించిన, ట్రోల్ అయినా, దెబ్బలు పడ్డా, ఎప్పుడు చంపేస్తారో, ఎక్కడ కొడతారో, ఏమైద్దో అనే భయంలో కూడా మాతో కలిసి వచ్చేటోళ్ళు ఎవరు, దూరంగా ఉండి కామెంట్ చేసేటోళ్ళు ఎవరో మాకు తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్యూరిఫై అయిపోయినాం. ఇంకా అయినా నేనేమంటానంటే అంత పోయింది నాది. బోల్డన్ని అప్పులు మిగిలిచ్చింది, దాదాపు 7-8 లక్షల అప్పు మిగిలిచ్చింది కేసులు ఇవన్నీ. ఇప్పుడు ఒక గోచే మిగిలి ఉంది, పీకే తావితో గోచి కూడా పోతుంది. ఏం పోతుంది? షాప్ ఉన్నోడు మాట్లాడు ఎందుకంటే గిరాకీ పోద్దని, ఏదైనా ఉద్యోగం ఉన్నోడు మాట్లాడు ఎందుకంటే ఉద్యోగం ఏదైనా డిపార్ట్మెంటల్ సర్వీస్ రూల్స్కి అగెనిస్ట్ అని ఏమైనా ఇబ్బంది అవుతుందని, భూములు జాగాలు ఉన్నోడు భయపడతాడు ఎందుకంటే ఇక్కడ ఈడు కబ్జా చేస్తాడు, వాడు కబ్జా చేస్తాడు. అద్దాలు మేడున్నోడు భయపడతాడు ఎందుకంటే ఎవరు రాయిస్తే అద్దం భరిపోద్దు అని. లేకపోతే ఏదైనా అవార్డుల కోసం ఆశించేటోడు భయపడతాడు, ఏం ఇది గట్టిగా రాస్తే నాకు అవార్డు ఇష్టం, నా పేరు ఉంటుందో ఉండదు అని. నాదేం పోతుంది గోషిమట్ట? నాదేం పోతుంది? ఏం పోయేది లేదు, నాకు పోయేది ఏం లేదు. ఈ ట్రోలింగ్ వల్ల 60-70 ఏళ్ళ తర్వాత పరిచయం కావాల్సినంత సమాజం ఒక్క నెలలోనే అందరికీ పరిచయం అయిపోయినాం మేము. కరెక్టేనా? కాకపోతే ఫోన్లు ఎట్లా ఫోన్లు వస్తున్నాయంటే, కానీ నేను ఎక్స్పర్ట్ అయిపోయినాయి కదా, పిహెచ్డి ఓ పక్క అయిపోయింది, దీని మీద పిహెచ్డి అయిపోయింది. నాకు ఒక్క సెకండ్లోనే అది మంచి ఫోన్ కాలా చెడ్డ ఫోన్ కాలా తెలుసుకునే నైపుణ్యం దొరికింది. కాబట్టి నేనేం చేస్తా, ఒక్క సెకండ్లోనే హాయిగా అర్థం చేసుకొని కట్ చేస్తా, బ్లాక్ చేస్తా, కాస్త రిలాక్స్ ఉంటే నా మీద నన్ను అంటే మనం సీజన్ లేనప్పుడు కూడా మావో బుట్టలు ఎక్కించేటోడు సైనికులని. ఇప్పుడు ఎందుకు ఎక్కిస్తున్నావా అంటే, రేపు యుద్ధం వచ్చినాక ఎక్కడం సాత కాదు, ఇప్పుడు పండి అలవాటు అయ్యి మొద్దుదనం వస్తుంది, కాబట్టి మామూలు అప్పుడు కూడా గుట్ట ఎక్కి దిగడం ఉంటేనే హెల్తీగా ఉంటామని చెప్పి నేను మామూలు అప్పుడప్పుడు కూడా ఈ ఫోన్లు ఎత్తి కాస్త ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అమ్మ అక్క ఈ అంటే పొట్టోడు అనగానే గొప్పోడా, అక్కడోడు అనగానే కాలు మొక్కుతానంటే ఓకే 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 అన్నీ అని, ఇవన్నీ మీ అమ్మ అక్క ముందు అని వాళ్ళు ఓకే అంటే మా ఇంటికి రాబడతారు అని చెప్తా. నన్ను తిట్టేవన్నీ మీ అమ్మ మీ అక్క మీ చెల్లి దగ్గర మీ భార్య దగ్గర, ఇవన్నీ నేను నరేష్ని గిన్ని తిట్టాలనుకుంటున్నానని అని వాళ్ళు ఓకే అని అన్నాక నువ్వు డైరెక్ట్గా రా బ్రదర్ థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తా. అయితే మా కొడుకు అంటాడు, డాడీ నీకు 50-60 ఫోన్లు వచ్చాయి, 100 ఫోన్లు, రోజు ఇన్ని ఫోన్లు ఎత్తుతావు ఎందుకు నువ్వు అంటాడు. అరే పిచ్చోడా, వాళ్ళతో తిట్లబడ్డానికి కాదురా, ఈ 100 ఫోన్లలో ఒక్కడన్నా నాసుంటాడు ఆమె తమ్ముడు నేనున్నారా, అరే నేను కూడా నీసుంటోనేరా అని ఆ ఒక్క మంచి ఫోన్ కాల్ కోసం ఈ 99 చెత్త కాల్స్ లిఫ్ట్ చేస్తా అని చెప్పింది. నాకు మంచి ఫోన్ కాల్స్ అత్తనే లేవు ఈ మధ్య. అంటే మనోళ్ళ అభిమానం ఎక్కడ దాకా ఉంటుంది అంటే అక్కడ దాకానే. పక్కింట్లోనే భగత్ సింగ్ పుట్టాలి, పక్కింట్లోనే అంబేద్కర్ పుట్టాలి, పక్కింట్లో నుంచి ఆర్మీలకు పోయి వాడు వీర జవాన్ కావాలి, జై జవాన్ జై కిసాన్ అంటాడు. పక్కింట్లో పుట్టాలి త్యాగదనులు, పక్కింట్లో పుట్టాలి పోరాట వీరులు. తన కొడుకు పోరుబాటులో వెళ్ళొద్దు, తన బిడ్డ చైతన్యంతో ఈ అక్కలకు పోస్ట్ పెట్టదు, తన ఫోటో తను పెట్టనీయరు. కాకపోతే మా భార్య కాళ్ళకు దండం పెట్టాలి. నా 2 కొడుకులను స్పష్టంగా ఇంట్లో ప్రతి పనిని చేయడం అలవాటు చేపించి వాళ్ళతో స్పష్టంగా పని చేపిస్తుంది. సో రేపు వాళ్ళు వాళ్ళ భార్యలని బతిలాడుకొని ఆమ్లెట్ వేసి అని అడగరు, కూర వండు అని అడగరు, చక్కటి హౌస్ హస్బెండ్స్గా వాళ్ళు తయారవుతున్నారు 2 కొడుకులు. సో రేపు కంపల్సరీ వాళ్ళు రేపు వాళ్ళ భార్యలు వాళ్ళకి తిండి పెట్టకుండా వాళ్ళే అనుకొని తింటారు. ఏదో వాళ్ళ భార్యలు సమాజంలో పనిచేయాల్సి వస్తే వీళ్ళు సపోర్ట్గా ఉండే ఒక సోయి మాత్రం కలిగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న నా అక్కలందరిని అడుగుతున్నా, నాకు పిన్ని వయసు వాళ్ళు ఉన్నారు, మీరు ఎక్కడైనా మీ ఇంట్లో మీ భర్తని లేదా మీ కొడుకులని ఆడవాళ్ళు చేసే పనిని మీరు చేయని అవసరం లేదు అని సున్నితంగా మీ మంచితనంతో దూరం పెడితే మీరు ద్రోహం చేసినట్టే. అలాని నువ్వు వాళ్ళ కాలు మీద కాలేసుకొని బట్టలుకో బోల్దాము అన్నవాళ్ళు అని కూడా అనమనట్లేదు. సోయిని మాత్రం కలిగించాలి, అది మీ అందరి బాధ్యతగా ఉండాలని నేను ఈ సందర్భంగా వేడుకుంటూ, చివరగా మీరందరూ నాకు ఫోన్ చేసేటోళ్ళు కావాలని, నా పోస్టులల్లో విమర్శిస్తూ అయినా శాస్త్రీయంగా గుణాత్మకంగా హేతుబద్ధంగా వాస్తవికంగా సద్విమర్శలు చేస్తూ ఉండాలని, మీ ఖాళీ సమయం వీలైన సమయం మాత్రమే చూడాలని, మీ పని వదిలిపెట్టుకొని చూడమని ఇంకొకట్లేదు. ఇక చివరి మాట కొంచెం తిట్టు, ఇది ట్రోల్ చేస్తున్నా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నా. ఒక నెలకు 30 రోజులుంటే, సంవత్సరానికి 365 రోజులుంటే
ప్రజా చైతన్యం గురించి ఆలోచించే నువ్వు ప్రజల మధ్య ఎన్ని రోజులు గడుపుతున్నావు? ప్రజల గురించి ప్రజలు సమాజం అని ఏతులు కొట్టే నువ్వు ఒరిజినల్ ప్రజల దగ్గరికి పోయి ఒక్కరోజైనా నిద్ర ఎత్తానవా? ఒక్క పూటన వాళ్ళతో గడుపుతానవా? వాళ్ళు బతుకులో బతుకై మెతుకులో మెతుకై వాళ్ళ గడంచెలో వాళ్ళ గుడిసెలో వాళ్ళ సాప కింద వాళ్ళ గుడిసెలో లేకపోతే వాళ్ళ మురికి వాసన పక్కన పడుకుంటానవా? ఆ అవసరం నాకేంటి అని అంటే మరి నీతో ఏం పని సమాజానికి? నువ్వు నీ కోసం పనిచేసే మనిషివని చెప్పుకో. ఇప్పటి నుంచి సమాజం కోసం చేస్తున్నాను. ఏతులు కొట్టకు. ఓ 2 ఏళ్లలో 365 365 700 రోజులల్లా నేను 700 రోజులకు గాను 7 రోజులన్నా ఫీల్డ్లోకి వెళ్ళానా? సమాజంలోకి వెళ్ళానా? నేను చెప్పే నా మాటలను చేతుల్లో చూపించానా? నాకు స్వయంగా ఏ గ్రేడ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏ ఎంప్లాయీస్ ఫోన్ చేస్తున్నారు, ఏ ఎకనామికల్ స్టేటస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏ సమాజం నాకు ఫోన్ చేస్తుంది, నేను ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్తున్నాను, నా మాటల్లో ఏముంది, నా చేతుల్లో ఏముందనే స్వయం విమర్శ చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ, మీలో ఎవరైనా దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెయ్యి లేపి, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, అది యేసువా, ఇస్లామా, అల్లానా, ఇంకే దేవుడు అని కాదు, దేవుళ్ళని నమ్మనోళ్ళు చెయ్యి లేపాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.